సత్కారం ఎందుకు వెళ్తావు నువ్వు? నేను ఎందుకు వెళ్తావు అసలు? ఉండాలి కదా. ప్లీజ్ దయచేసి మీరే ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి సోదర పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సభాధ్యక్షులు గౌరవనీయులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర సురేష్ గారికి, ఈ ఆత్మీయ సమావేశానికి కారకులైనటువంటి పెద్దలు పూజ్యులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మరి సోదర మాజీ శాసనసభ్యులు విజయరామరెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి అజీజ్ గారికి, చంచల్బాబు యాదవ్ గారికి, సభా వేదిక మీద ఉన్నటువంటి ఇతర నాయకులకు, సభా వేదిక ముందు ఉన్నటువంటి ఇతర నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక కొత్త వరవడి ఈరోజు మన వేమిరెడ్డి గారు మరి ప్రవేశపెట్టారు. ఈరోజు వరకు కూడా ఎక్కడా కూడా ఒక పార్లమెంట్ సభ్యులు వచ్చి ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకుందాం, నాకు ఓటేసి నన్ను సహకరించినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకి అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్దాము, అభినందన చెప్దాము అనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరిచారు. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా ఒక పార్లమెంట్ సభ్యులు మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ కలిసినటువంటి దృక్పథాలు ఎక్కడా కూడా లేవని చెప్పి మీకు మనం చేస్తున్నా. మరియు నేను చిన్నప్పుడు మనకు ఒంగోలు పార్లమెంట్ అంటే మనం ఉదయగిరి కావాలి కూడా అప్పుడు ఒంగోలు పార్లమెంట్లో ఉండేది. పులి వెంకటరెడ్డి గారు అని 3 సార్లు 4 సార్లు ఆయన ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు కూడా ఉన్నారు. ఆయనని చూసే సద్భావం, ఆ భాగ్యం నాకు కూడా దొరకల. అంటే 20 సంవత్సరాలు ఎంపీ అయినప్పుడు కూడా కనీసం ఎన్నికలప్పుడు కూడా కనిపించినటువంటి పరిస్థితులు ఆనాటి మరి పార్లమెంట్ సభ్యులు. ఈరోజు ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, సౌమ్యుడు, మరి విద్యాదాత, నీటిదాత, ఈ విధంగా చెప్పుకుంటా పోతే వేమిరెడ్డి గారి గురించి మనం గంటలు చెప్పుకుంటూ కూడా తరిగి తెరదు. అలాంటి ఉత్తమమైన వ్యక్తి మన నెల్లూరు పార్లమెంట్కి అభ్యర్థిగా రావటం, మీరందరూ కూడా ఎంతో కృషి చేసి వారిని గెలిపించినందుకు ఈరోజు మీకు కృతజ్ఞతతో కోసం వచ్చినటువంటి సమావేశం, ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరిచినటువంటి వారికి మరి మన ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. మీకు ఇంతమంది నాయకుల్ని మీరు అందరూ కూడా కలిసి మళ్ళీ వచ్చినందుకు మరి ఒకసారి మీరు గమనించారంటే వారికి ఇటు కాకర సురేష్ గారు కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇంతకుముందు మన నాయకులు చెప్పినట్లు వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, ప్రజాసేవకులు. యాక్చువల్గా లెజెండే కాదు, ఆయన ప్రజానాయకుడు కాదు, ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈ ద లీడర్. ప్రభాకర్ రెడ్డి గారు అంటే నెల్లూరు జిల్లాలో ఈరోజు లీడర్. ఈజ్ ఏ న్యూ బ్రాండ్ నేమ్ ఇన్ నెల్లూరు జిల్లాలో ఉందంటే అది విపిఆర్ బ్రాండ్ మాత్రమే ఉండబోతుంది. వచ్చే 10 సంవత్సరాలు విపిఆర్ బ్రాండ్ కింద నెల్లూరు జిల్లా రాజకీయాలు జరగబోతున్నాయి అని మాత్రం గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను. ఎవరండి ప్రభాకర్ రెడ్డి గారి కంటే కోటీశ్వరులు ఎంతోమంది ఉన్నారు నెల్లూరు జిల్లాలో. ఒక్కరైనా ₹1 దానం చేసినటువంటి సందర్భాలు చూసారా? ఒక హై స్కూల్ పెట్టారు. మనం బీద విద్యార్థులు, అది కూడా కడు బీద విద్యార్థులు, వాళ్ళకి ఈ కార్పొరేట్ సంస్థల్లో స్కూళ్ళల్లో ఈ విధంగా ఉంటుందని కూడా తెలియనటువంటి కడు బీద విద్యార్థులకు ఒక బ్రహ్మాండమైనటువంటి స్కూల్ కట్టించి వాళ్ళకి చదువు చెప్పిస్తున్నారు. మొత్తం ఖర్చులంతా వారే భరిస్తున్నారు. భోజనాలు, గుడ్డలు, పుస్తకాలు అన్నీ కూడా. మరి అలాంటి స్కూల్లో మరి మనం అందరం కూడా రికమెండ్ చేస్తే ఆ రికమెండేషన్ పారదండి. దానికి ఒక టీం ఉంది. వాళ్ళు వచ్చి వాళ్ళు కడు బీద విద్యార్థులు అయితేనే ఆ స్కూల్లో మరి సీట్ వస్తుంది. అలాంటి దానం చేస్తున్నాడు విద్యాదాత. మనం అంతకంటే ఇంకెవరన్నా ఉండారా అని చెప్తున్నా. చాలామంది ఉండొచ్చు, స్కూల్స్ పెడతారు, నడుస్తారు, కాలేజీలు పెడతారు, కానీ ఎలాంటి ప్రతాపక్ష లేకుండా మరి స్కూలు ఈ విద్యాదానం చేసినటువంటి గొప్ప నాయకుడు శ్రీ వేమిరెడ్డి గారు. మనందరికీ తెలుసు, మన ఉదయగిరి నియోజకవర్గంలోనే కొన్ని వందలు మరి ప్లాంట్స్ పెట్టించారు, వాటర్ ప్లాంట్స్. ఎవరైనా పెట్టారండి? 10 సంవత్సరాల నుంచి వాటర్ ప్లాంట్స్ పెట్టున్నారు. 10 సంవత్సరాల నుంచి మరి
నీటి దాహం మన దాహార్త తీరుస్తున్నారు. దానికి ఏమైనా ప్రతిఫలంగానే ఏమైనా ఆపేక్షించాడా? లేదు. 10 సంవత్సరాలు బహుశా రాజకీయాలకు వస్తానో రానో అని కూడా వారికి తెలియదు. అలాంటి సందర్భంలో నుంచి ఈరోజు దాకా చేస్తున్నారంటే వారి బ్లడ్లోనే, వారి రక్తంలోనే ఒక దాతృత్వం ఉంది. ప్రజాసేవ అనేది, ప్రజానాయకులు అనేది ఆ రోజు నుంచే బహుశా వాళ్ళ తండ్రిదండ్రుల పూర్వం జన్మ సుకృత ఫలము లేదా మన అదృష్టం ఈరోజు అలాంటి వ్యక్తి మనకు దొరికారు. ఇంక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక దాన ధర్మాలకు అంతే లేదు. అదే కుడి చేతికి చేసినటువంటి దానం ఎడమ చేతికి కూడా తెలియనటువంటి వ్యక్తి మరి ప్రభాకర్ రెడ్డి గారు. ఈ దేవాలయాలు చూస్తే సాక్షాత్తు తిరుమల వెంకన్న కొన్ని లక్షల కోట్లకు అధిపతి అయినటువంటి తిరుమల వెంకన్న దేవాలయం దగ్గర నుంచి ఈ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటికి కూడా వారి స్నేహస్తం ఉంది, వారి యొక్క సహకారం ఉంది. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో మీరు చూడండి, జొన్నవాడ కామాక్షమికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు చేశారు. చెంగాలమ్మకి చేశారు. మరి ఎక్కడ పోయినా సరే ఈ మధ్యనే ఎన్నికల టైంలో మనం అందరం కూడా ఓట్ల కోసం ప్రయత్నిస్తుంటే వారు మాత్రం శ్రీశైలంలో ఒక 11 కోట్లు పెట్టి బంగారు రథం చేయించాడు. ఇదండి నాయకుడు అంటే, ఇది ప్రజాసేవకుడు అంటే ఇది. అంతేగాని మేమందరం కూడా ప్రజాసేవకులను చెప్పుకునే అర్హత కూడా మాకు లేదని చెప్తున్నా. ఇలాంటి ఉత్తమమైన వ్యక్తిని ఎవరైనా పోగొట్టుకుంటారండి? వాడు మూర్ఖుడు, దరిద్రుడు, దరిద్రుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఉత్తమ నాయకుడిని వదులుకున్నాడంటే ఎందుకంటే దరిద్రుడు ఎవరైనా ఉన్నాడని అడుగుతున్నా. లేరు. చంద్రబాబు నాయుడు గారు మహా తెలివి గల నాయకుడు. నాకు బాగా తెలుసు. దాదాపు 20 సంవత్సరాల్లో తెలుగుదేశంలో ఉన్నా. నాకంటే ఇక్కడ ఉన్నటువంటి సభావేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఒక విజయరామన్నను, చేజల్ల వెంకటేశ్వర రెడ్డి, ఇద్దరు మాత్రం నాకంటే సీనియర్ ఉన్నారు పార్టీలో. ఆయన మహా తెలియగలవాడు చంద్రబాబు నాయుడు గారు. వెంటనే క్యాచ్ చేశాడు. ఇలాంటి వ్యక్తి మనకు కావాలి అని చెప్పి మీరంతా కూడా గమనించారు. ఎలక్షన్ ముందు మీ పార్టీలో మేము చేరుతాం, మీ చేరుతాం అని చెప్పి అనేక 100 మంది 1000 మంది నాయకులు వచ్చారు. కానీ ఎవరైనా సరే మరి విజయవాడ పోవాలా లేకపోతే హైదరాబాద్ పోవాలా, అక్కడే పార్టీలు తెచ్చుకున్నారు. కానీ ఈరోజు ఈ యొక్క మన ప్రభాకర్ రెడ్డి గారి యొక్క విషయం తెలుసుకున్న వ్యక్తి కాబట్టి, ఒక మంచి నాయకుడు కాబట్టి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకు వచ్చి పార్టీల్లో తెచ్చుకున్నారంటే ఈ ఘనత ఇంకెవరికన్నా చెందిందా అని అడుగుతున్నా. ఇంతవరకు ఎవరికి చెందలా. అందరూ అక్కడ పోవాల్సింది. కానీ వేమిరెడ్డి గారి కోసం సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకు వచ్చి పార్టీల్లో చేర్చుకున్నారంటే మీరు అందరూ కూడా గమనించండి ఎలాంటి నాయకుడు. నేను చెప్తున్నా, 20 సంవత్సరాల పార్టీలో ఉన్నప్పుడు కూడా మధ్యలో వేరే పార్టీలోకి పోవాల్సి వచ్చింది. కానీ మళ్ళీ తిరిగి ఈరోజు ఈ పార్టీలోకి రావడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి మొత్తం చెప్పాను. ధైర్యంగా చెప్పా ఆ రోజు. సార్ నేను పార్టీలోకి వస్తున్నా అంటే మీకోసం వస్తున్నా, వేరే ఉద్దేశంతో కాదని చెప్పానా. ఈరోజు కూడా ధైర్యంగా మీ ముందు కూడా అదే చెప్తున్నా అని చెప్పి మనం చేస్తున్నా. కాబట్టి ఈరోజు మన జిల్లాలో మేము కానీ గమనించామంటే గత 20, 30, 40 సంవత్సరాల నుంచి కూడా ఇద్దరే నాయకులు మనకు కనిపిస్తారు. ఒకటి ఏసీ సుబ్బారెడ్డి గారు, ఒక మంచి రాజకీయ దురంధరుడు, నీతివంతమైన రాజకీయాలు చేసినటువంటి ఏసీ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. రెండో వ్యక్తి మాగుంట సుబ్బరామన్న, ఆయన కూడా మన ప్రభాకర్ రెడ్డి గారిలోనే దాతృత్వం గల మనిషి. అటు రాజకీయం ఇటు దాతృత్వం కలగలిపి అటు ఏసీ సుబ్బారెడ్డి గారిని ఇటు సుబ్బరామన్న ఇద్దరిని కలుపుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన విపిఆర్ గారు అని చెప్తున్నా. అలాంటి నాయకుని మనం తప్పకుండా ఈరోజు ఇంతమంది వచ్చి మనం వచ్చామంటే వారి మీద ఉన్నటువంటి మరి మంచి ఆలోచనతో అని చెప్తున్నాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, ఒకవేళ నేను తప్పు మాట్లాడవచ్చు. ఈ జిల్లాలో 10కి 10 సీట్లు వచ్చిందంటే ఆ ఘనత ఒక్క విపిఆర్కి మాత్రమే. విపిఆర్ లేకపోతే 10కి 10 సీట్లు వచ్చాయని చెప్పి మీ గుండెల మీద మీరు చెప్పండి, అయ్యే పనే కాదని చెప్తున్నా. అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు నాయకుడి కింద మనం అందరం కలిసి పనిచేయాలి. నెల్లూరు జిల్లాలో ఇక ఒకే నాయకుడు, ఆ నాయకుడు విపిఆర్. విపిఆర్ ఈజ్ అ బ్రాండ్ నేమ్. విపిఆర్ కొడుకున్న అందరం అవుతామని చెప్పి మనం చేస్తున్నాం. మనకే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులకే కాదు, నేను ఒకటే కోరుకుంటున్నా. ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి రెడ్లు ఒకసారి ఆలోచించండి. మన రెడ్డి అని చెప్పి
జగన్మోహన్ రెడ్డి గారికి మన అబ్బ సొమ్ము పోయినట్టు పరిగెత్తి ఓట్లేశారు 1919. ఏమన్నా ఒక్క రెడ్డైనా లాభి పొందాడా? ఒక్క రెడ్డైనా లబ్ధి పొందాడా? లేదు. మనం గమనించండి, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో విపిఆర్ దాదాపు 400 కోట్ల రూపాయలు ఆ పార్టీ కోసమైతేనే, ఆ పార్టీ నాయకుల కోసమైంది కదండి ఖర్చు పెడితే, మరి కనీసం ప్రభాకర్ రెడ్డి కూడా విలువ ఇవ్వనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉన్నటువంటి రెడ్లకి ఎవరికన్నా ఇస్తారా అని అడుగుతున్నా. దయచేసి ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి. మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కింద రండి. ఈ నెల్లూరు జిల్లాలో అందరం కలిసి పనిచేద్దాం. ఒకే గుడుగు, ఒకే చెత్తను, ఒకే నాయకుడి కింద పనిచేసి నెల్లూరు జిల్లాలో టీడీపీకి, వైసీపీకి ఇక్కడ ఎక్కడ ఓటు అనేది లేకుండా చేద్దాం. ఒక్క సీటు కూడా రాకుండా మళ్ళీ కూడా చేద్దామని చెప్పి మీ అందరు కూడా పిలుపునిస్తున్నా. దయచేసి వైకాపాలో ఉన్నటువంటి రెడ్డిలందరూ కూడా గమనించండి, రండి ఈరోజు వేమిరెడ్డి గారి కింద పనిచేద్దామని చెప్పి మనం చేస్తున్నా. ఇంకొక చిన్న మాట కూడా చెప్తున్నా, మీరు బాధపడకూడదు. గతంలో 2019లో ఒక విధంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి కారణం కమ్మ సామాజిక వర్గం. ఐ మే బి రాంగ్. బయట ఉన్నటువంటి సమాచారం పార్టీ మాది, మా ఇష్టం వచ్చిన చేయొచ్చు అని చెప్పి ఆ రోజు అయితే అన్నారో, దానివల్ల కూడా కొంత నష్టం జరిగింది. దయచేసి ఇప్పుడు కూడా మరి సురేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా వేమిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కాదండి. ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కాదు, మంచి ప్రజాసేవకులు. మరి ఈరోజు మన సురేష్ గారు ఉన్నారు, మంచి బ్రహ్మాండమైన అమెరికాలో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈరోజు ఎంతమంది అమెరికా అంటే పోయే రోజుల్లో ఆయన ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి ఇంకొక ఉన్నతమైన వ్యక్తి. ఇలాంటి ఇద్దరు ఉన్నతమైన వ్యక్తులతోటి ఒక ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా మనందరం కూడా మరి వాళ్ళని స్ట్రెంథన్ చేద్దాం. ఈ యొక్క జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇంకా స్ట్రెంథన్ చేసి అతి మేధావైనటువంటి చంద్రబాబు నాయుడు గారు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేటట్టుగా మనం అందరం కూడా కలిసి చేయాలని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై యూపీఆర్.